మా ప్రెస్ మీట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సోదరులు సోదరిమణులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు ఇలా కాంగ్రెస్ బాకీ పత్రం అని సిద్దిపేట రోడ్లో ఉండేటువంటి సుధీర్ పెట్రోల్ పంప్ నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా ఆయన ఏదో కాంగ్రెస్ బాకీ పత్రాలని షాపింగ్ కాంప్లెక్స్లో అక్కడ చూపించుకుంటూ వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడాడు. ఆయన కాంగ్రెస్ బాకీ పత్రాలని మా మీద మాట్లాడే బదులు ఈ రాష్ట్రాన్ని ఘోరమైన బాకీల పాలు చేసేడు వాళ్ళ నాయకుడు 5,60,60 కోట్లు. దాని సంగతి మాట్లాడితే బెటర్. అది మేమేం చెప్పినాము? 6 గ్యారంటీలు, అందులో 13 అంశాలు. 6 గ్యారంటీలు 13 అంశాలలో ఎన్నైనాయి? ఇప్పుడే శివాన మాట్లాడి ఫ్రీ బస్ వచ్చింది, ఇంటించి కరెంట్ వస్తుంది 200 యూనిట్లు, తర్వాత సన్నబియ్యం వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ రైతులు రుణమాఫీ అయింది, బోనస్ సంబంధించినటువంటి 500 విషయాలన్నీ తను చెప్పిండు. ఇంకా మాట దాంట్లో 1-2 చేయాలి కావచ్చు. అంటే వికలాంగులకు పెన్షన్ పెంచాలి, మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలి. నువ్వే మొత్తం ఏం లేకుండా చేసిపోతుంది. తీసుకుపోయి తిరుపతిలో, విజయవాడలో దేవాలయాల విగ్రహాలకు కిరీటాలు పెడితే, వడ్డారాలు పెడితే బంగారు, ఇంకా మిగతా పైసలను తీసుకుపోయి పంచవర్యాల రైతులకు పంచుతుంది. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటా అంటే నిరుద్యోగులు ఒక్కరోజు కూడా నువ్వు నోటిఫికేషన్ ఇవ్వక, నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళని జైల్లో పెట్టుకుంటా, రైతులకు బేడీలు పెట్టుకుంటా, మరియానే అనేటువంటి ఒక ఆమెను అక్కడ నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ అయింది. ఎక్కడన్నా మహిళలు లాకప్ డెత్ అయినరా? ఒక అమ్మాయి, చిన్న మైనర్ అమ్మాయి హైదరాబాద్లో సింగరేణి కాలనీ ఆ ఏరియాలో రేపు గురై మర్డర్ అయింది. ఆమెను సంతకం దాచినట్టు బెంచ్ కింద దాచారు. ఏమన్నా శాంతి భద్రతలు ఉన్నాయా? కళ్ళు వీకెత్తా, గుడ్లు వీకెత్తా, ఎవడన్నా ఆడోళ్ళని చూస్తాండి. మొత్తం రాష్ట్రాన్ని తిట్టట్టు పీక్ పారేసి మళ్ళీ ఇవాళ వచ్చి బాకీల పత్రాలు పట్టుకుని వస్తాను. కాంగ్రెస్ అన్ని బాకీలు ఉన్నది, బాకీలు చెప్పింది, చేయలేదు, అశాస్త్రీయంగా చేసింది. అసలు రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉండాలి? ఎన్ని జిల్లాలు చేశారు? 119 నియోజకవర్గాలు మన తెలంగాణ రాష్ట్రంలో, 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో, మొత్తం 294 నియోజకవర్గాలు. మరి ఈ 119 నియోజకవర్గాలకు ఉన్న ఆర్డీఓలు ఎన్ని సార్? 119కి 119 ఎందుకు చేయలేదు? ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు వస్తారా? 76 చేస్తారా? ఇంకా 43 ఎవరు చేయాలి? నువ్వు చేయద్దా? 43 చేయలేదు కాబట్టి అది శాస్త్రీయంగా కాలేదు, చేయలేదు అని అంటారు. ఒక నియోజకవర్గం అంటే ఒక అసెంబ్లీ ఏరియాలో ఒక ఆర్డీఓ ఉంటే, ఒక ఆర్డీఓ ఉంటాడు, ఒక భూ సమస్యలు ఉంటాయి, అవన్నిటి మీద ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక ఆర్డీఓ ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. అది చేయక ఇంకా 43 బాకీ పెట్టి ఏదో జిల్లాలు 33 చేసి 20 ఉంటే నీ జిల్లా లెవెల్ చేయమని. జిల్లాలు చేసుడు 10 ఉంటే 15 చేయాలి, 20 చేయాలి. 10 ఉంటే 33 చేస్తే నువ్వు 23 జిల్లాలు వేస్తుంది. నేను ఆర్డీఓలు ఎందుకు పెట్టమని లేదు? అది శాస్త్రీయమా? అశాస్త్రీయంగా చేసేటట్టు అశాస్త్రీయం కాదా? ఈ దేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినాక 1952లో ఫజల్ అలీ కమిషన్, అశోక్ మెహతా కమిషన్ చేసి రాష్ట్రాల విభజన ఎట్లుండాలి, భాషా రాష్ట్రాలు ఎట్లుండాలి, ఏ రాష్ట్రంలో ఏ భాగం ఉండాలి అన్నటువంటి ఒక రిటైర్ సుప్రీంకోర్టు జడ్జిలు ఒక మహాభేదావులతోని చేయగలిగిండు, చేసిండు, చూపించాడు. అందులో భాగంగానే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుండు? ఏమన్నా ఆయన గోటి బీ లెక్క పడుకున్న కాడ మా చిన్నాయన పుట్టిండు అక్కడ, మా మామ పుట్టిండు అక్కడ, కాబట్టి దాన్ని చేస్తాం మేము అని అంటలేడు. దానికి ఒక కమిషన్ ఇస్తాం, హైకోర్టు రిటైర్డ్ జడ్జితోనో లేకపోతే యాక్టివ్ జడ్జితోనో దానికి ఒక కమిటీ ఇస్తాం, లేకపోతే దానికి ఆర్ఎన్బి డిపార్ట్మెంటు కనీసం కొలతలు చేసిరా ఎక్కడ ఏ జిల్లా ఉండాలని. హుస్నాబాద్ నియోజకవర్గము 3 ముక్కలు చేసి పేకాడుకున్నట్టు ఏం సార్ అది? ప్రజలే ఆలోచించారా? 2 మండలాలు అనుగుణ వరంగాలు ఉంటాయి, 2 మండలాలు కన్యాలు ఉంటాయి, 3 మండలాలు సిద్దిపేటలు ఉంటాయి. సిద్దిపేటలో పెట్టడానికేమో మీ మెడికల్ కాలేజ్ అవసరం ఉంటుంది, సురభి మెడికల్ కాలేజ్. ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ తెలియదు జనానికి. మేమాట
ధర్నా చేస్తాడనట అంబేద్కర్ కాడికి వచ్చి నీకు ఆడియో అడిగిన మీరు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి చేసినాం. ఆడియో వేసుడు గొప్పతనమా? మేము కొంతమ్మ కోరుకుంటున్నామా? ఆడియో మా ఉస్మానాబాద్ సెగ్మెంట్కి ఆడియో కావాలన్నాం, ఆడియో ఇచ్చారు. ఆడియో ఇస్తారు తప్ప ఏసీబీ ఆఫీస్ కావాలన్నాం. ఏసీబీ ఆఫీసు నువ్వు మొదటి సంవత్సరం మొత్తం రాష్ట్రంలో నీ గవర్నమెంట్ వచ్చి ఉత్సవాలు చేసుకుంటా అంటే మేము పోయి ఏసీబీ ఆఫీసు కాడ మాజీ కోర్టు నడిపిన ఆ ప్లేస్లో మేము ధర్నాలు చేస్తా అంటే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి అది ఇచ్చారు. ఏది ఉద్యమాలు లేకుండా ఇచ్చారు. దాని ఏదో పెద్దగా మేము చేసినామంటారు. ఏది అయినా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. దాని మీద మళ్ళా మీ నాయకుడు తెలంగాణలో ఎక్కడ మాట్లాడినా మాటలు మాట్లాడితే మళ్ళీ బాధపడేటువంటి పరిస్థితి అవుతుంది. ఎందుకంటే నీటికే వచ్చే ముఖ్యమంత్రి మరి ఎందుకంటే ఇలా సార్ నువ్వు 3-4 ప్రాజెక్టులు తోటపల్లి ఎక్కడవా, గౌరెల్లి ఎక్కడవా, గండిపల్లి ఎక్కడవా? మరి గౌరెల్లి మీరు 98-99% చేస్తే పోదాం నీళ్ళు ఇస్తాం. 44-47 కిలోమీటర్ల కాలువ మనం పోతే మొత్తం ఒక్కొక్క చెట్లు పెరిగినాయి, తుమ్మలు. అవి ఒక 2 చెట్లు కొడితేనే ట్రాక్టర్లో లారీ నిండేటట్టు అయినాయి. ప్రధాన కాలువ చేయవు, భూ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వవు. ఇవాళ భూ నిర్వాసితులు 22-23 మంది ఉన్నారు. 42 ఎకరాలు 22 ఎకరాల కంటే వచ్చింది. 430 కోట్లు ఇస్తే నీకు అభివృద్ధి లేక కనపడతలేదు అంటారు. డబ్బులు అంటారు. ఇవాళ ఇంజనీర్ కాలేజీ ఇంతవరకు ఇంజనీర్ కాలేజే శాతవాహనంలో పెట్టలేదు. అది ఉష్ణాలు పెడతారా? ఇది ఒక హాస్యాస్పదం అని అంటుంది. మరి వచ్చిందా రాలేదు, నడుతుందా నడతలేదా? దానికి 35 ఎకరాలు కేటాయించలేదా? మా సొంతరం గండి కాడ ఆడ బైపాస్ రోడ్ చేస్తారా? దానికి ముఖ్యమంత్రి వచ్చి ఫౌండేషన్ వేసిండా లేదా? డిసెంబర్ 3వ తారీఖు నాడు. మళ్ళా ఈయన వచ్చినాకనట మాజీ ఎమ్మెల్యే సందీప్ బాబు 3-4 నెలలకే మండలాలు జిల్లాలు అయినాయి. మీరు 2014 వచ్చారు. యూట్యూబ్ చూసుకొని నేను తెలిసిన వాళ్ళతో మాట్లాడుంది. 2016-17 జిల్లాలు చేశారు. 1-2 సంవత్సరాలు. మరి శాస్త్రీయత ఎక్కడున్నది? శాస్త్రీయత లేదు కాబట్టి ఇలా మొన్న కూడా హుస్నాబాద్లో చాలామంది బీజేపీ సోదరులు వాళ్ళు వీళ్ళు మరి అంబేద్కర్ చౌరస్తాల ఇక ఎన్నికలు వచ్చేటువంటి ముందు అప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాబ్ పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడికి వచ్చి అయింది. ఇప్పుడు అది పరిశీలించడానికి కమిషన్ అవుతామంటారు సార్. మీరు ఉద్యమం చేసేటది ఉద్యమం చేత చేయండి, ఎవడద్దటలేడు. దాని కమిషన్ వేసినాక కమిషన్ మీద అదొక శాస్త్రీయమైన కమిషన్ ఉంటుంది. దాని అసెంబ్లీలో చర్చ చేస్తాం. రేవంత్ రెడ్డి సాబ్ చెప్తాడు కమిషన్ వేసి అసెంబ్లీలో 2-3 రోజులు చర్చ చేసి దానికి ఒక చట్టబద్ధత తీసుకొస్తామంటారు. అయినా మీ చట్టాలంటే గౌరవం ఎక్కండి. మీ నాయకుడే నేనే ఫోన్లో చెప్తేనే 50 కోట్లు ఇచ్చిండు కార్నర్ రేస్క్ అని చెప్పి టీవీలలో చెప్పింది. మళ్ళీ బయటకు వచ్చినాక నేను చెప్పలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడ దింకొస్తా అంటే నేనేం చేయాలి? మీ ఎమ్మెల్యేలు మీరే ఆపుకోవాలి. అది కూడా మీకు సోయలేదంటే ఇలా 3-4 ఎమ్మెల్యేల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అడిగితే వాళ్ళు పార్టీ మారినని వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ రాష్ట్రంలో తర్వాత దేశ సుప్రీంకోర్టులో పోయి గగ్గోలు చేస్తారు. దొంగ అన్నట్టు చేస్తారు సార్. అది జనం కూడా ఆలోచిస్తారు. అవి జనానికి నచ్చే పనులు చేయరు సార్. ఇప్పటికి 2 ఏళ్ళ మీరు దిగిపోయి ప్రతి విషయాన్ని ఆదుకుంచుకొని జనానికన్నా ఆదుకున్నది. తర్వాత మీరంతా ఎంతవరకు చేయగలిగారు? ఏదో ఆఫీసులు ఇక్కడ దవాఖానా హాస్పిటల్ అక్కడ కట్టలేదు, ఎందుకు కట్టలేదు? మంచిగా మేమంతా వచ్చినాం. 2 సార్లు ధర్నా చేసినాం. మీతో ఫోటోలలో ఉన్న వ్యక్తులు కూడా మా ధర్నాలు ఉన్నారు. ఇక్కడ గురాల లింగారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులంతా నిర్మల్ లచ్చన్న పెట్రోల్ పంపు కాడ ఇస్తామన్నారు. మీరు అక్కడ 2 ఎకరాలు కట్టిన 5 ఎకరాలు ఇస్తామన్నారు. మేము చేసిన ధర్నాల తీసుకొచ్చిన పోస్టర్లు తీసుకొచ్చిన ఫ్లెక్సీలతో యుక్తంగా వచ్చి ఇచ్చినాం. మీరు కిరాయి ఇంట్లో ఉంటే అక్కడికి వచ్చి చెప్పినాం. అప్పుడు ఓకే అంటే తెల్లర వరకు దాన్ని మళ్ళీ తీసేది తీసుకపోయి ఎక్కడో కడుతుంది. ఇక్కాంచాలి హుస్నాబాద్ బస్ స్టాండ్ నుంచి మన ఆర్డీఓ ఆఫీస్ కాడికి కూడా ఒకెత్తు, హుస్నాబాద్ బస్ స్టాండ్ నుంచి సిద్దిపేట నుంచి అచ్చుడు ఈసి అట్లా చెప్తుంది. ఇదే దవాఖానా కట్టింది అంటే దవాఖానా కడితే ఏమవుతుంది సార్? కష్టమవుతుందా? 6 అంతస్తుల బిల్డింగ్, 3-4 లిఫ్ట్లు, ఒక మెడికల్ ఎంబీబీఎస్ చదివినాక పీజీ కాలేజ్. మరి ఎందుకు చేయలేదు మీరు? మేము అవుతానా? మీ ముఖ్యమంత్రి అయినా 24 గంటలు వచ్చి మీ వాకిళ్ళల్లో మీ ఇళ్ళల్లో కూర్చొని మీ ఇంటితోనే ఉండే మిమ్మల్ని ఎటు దొరుకుతాడో మీ కాళ్ళల్లో మొక్కి
అదంతా జనం గుర్తులేదు అనుకుంటారా? ఇలా మీరు మాట్లాడితే నమ్మడానికి జనానికి ఇవన్నీ తెలియదా? ఈ అవగాహన లేదా? ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడుని, వాస్తవాల మీద నడువురి అని మేము మీకు చెప్తాను. మీకు చెప్తే మీకు నచ్చితే నచ్చింది, నచ్చకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏదైనా చేసుకోవచ్చు. అవగాహన లేదు ఎమ్మెల్యే గారికి, మా మంత్రి పొన్నప్రావు గారు, నీకెంత అవగాహన సార్? మీరు వచ్చినాక 2 నెలలకి 3 నెలలకే జిల్లాలో అయినా అంటుంది. 2016-17 ఆయన 2 సంవత్సరాలకి మరి మీద అవగాహన మాటన ఇక్కడ కూర్చొని మొత్తం నియోజకవర్గానికి రింగ్ రోడ్డు తెస్తే తప్పు. హుస్నాబాద్ నుంచి అక్కనపేట వాయా శ్రీరంగం దాకా 4 లైన్ల రోడ్డు చేస్తే తప్పు. హుస్నాబాద్ మర్రిచెట్టు చౌరాసి నుంచి రామారం నుంచి చేర్యాల నుంచి మళ్ళీ కోరలి దాకా రోడ్డు చేసి హైదరాబాద్ రోడ్డు కలిపితే అంటే అది తప్పు. అది తప్పు, అది అభివృద్ధి కాదంటారు. హుస్నాబాద్ నుంచి మళ్ళా అంబేద్కర్ విగ్రహం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు దుబాయ్ పోవాలన్నా, వేరే దేశాలు పోవాలన్నా, ఈ దేశంలో వేరే రాష్ట్రాలు పోవాలన్నా ఎంత రోడ్డు బిజీ ఉన్నది. వాయా సిద్దిపేట పోదామంటే ఇట్లా షార్ట్కట్ అవుతుంది. అది మీకు నచ్చలేదు. హుస్నాబాద్ నుంచి మల్లెచెట్టు చౌరస్తా నుంచి వాయా హుస్నాబాద్ హాస్పిటల్ కరీంనగర్ కొత్తపల్లికి 22 కిలోమీటర్లు ఆదుకున్నదా మీకు? కనీసం ఆ 22 కిలోమీటర్ల సుందరగిరి దాకా అటు ఇటు చెట్టు కొట్టేస్తాను. ఆడదాకా రోడ్డు చేస్తే మీకు అది కనపడుతుంది. అది అభివృద్ధి కాదంటారు. ఎప్పుడో మేము ప్రతిపాదన చేసినామంటారు. అది మెదక్ నుంచి సిద్దిపేట హుస్నాబాద్ దగ్గర ప్రతిపాదన చేయగానే పని అయినాక చెప్పరు. మరి అట్లా అంటే ఎన్నో అంబేద్కర్ ఎన్నో రాసిండు, నెహ్రూ ఎన్నో చేసిండు. ప్రతిపాదన చేస్తే పని అయినట్టు అంటే 465 NH రోడ్ నెంబర్. కనీసం మీకు రోడ్ నెంబర్ అంటే గుర్తున్నదా? ఎవరైనా పక్కపట్టి కనీసం చెప్పి అంత అవగాహన ఉన్నోళ్ళు ఆ ప్రయత్నం చేస్తాను. ఏది పడితే అది మాట్లాడకూడదు సార్. అది ఒక బాధ్యత లేదు మాట. 10 ఏళ్ళు అంటే ఎన్ని నెలలు? 120 నెలలు. 120 నెలల కాంగ్రెస్ ఉన్నది ఎన్ని నెలలు? 2 ఏళ్లకు 24, 12, 24. ఇంకొక 6 నెలలు కలిపి 30 నెలలు. 120 నెలల 30 నెలలు తీసేది ఇంకా 90 నెలలు మీరు తీసింది. 10 ఏళ్ళ సర్వనాశనం చేసి ఊరిని వాడను భూములన్నీ ధన్ని పేరు చెప్పి 3 లక్షల ఎకరాలు కొట్టేసింది. హుస్నాబాద్లో మన ఆర్డీ ఆఫీస్లో పెండింగ్ ఫైనల్ ఉంది. దాన్ని భూభారత్ తీసుకొస్తే అది ఎన్నడూ పరిష్కారం అవుతుందో తెలియదు. భూభారత్ అనేది ఒక మంచి చట్టం తెస్తే దాన్ని ఎక్కిరే పడుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్ చేసి రోజు మీరే అదేదో కాళేశ్వరం కట్టామని అంటుంది. దానికి కాళేశ్వరం మీద కమిషన్ వేయద్దు, దాన్ని ఎంక్వైరీ వేద్దాన్ని మీరే కోర్టు పోతుంది. మీరు నిజంగా చేస్తే మీరు పోర్రి, ఫోటోలో చెప్పుర్రి ఇట్లా చేసినాం. ఏడు కాడికి రంధ్రాలు వాడి ఏదైనా నిలబడదా సార్? అలా 4 ప్రాజెక్టులు కట్టుకున్నారు. మరి అది అక్కడనే పాట పెడుతుంది. గండిపల్లి ఏమైనా దానికి ఏమైనా గత్యాత్ర ఉన్నదా? రంగనాయక సాగర్ కట్టుతుంది, మల్లన సాగర్ కట్టుతుంది, కొండపోచమ్మ కట్టుకుంటుంది, అనంత సాగర్ కట్టింది, ఇంకా గంధమల్ల బసవాపురం కూడా ప్లాన్ ఎత్తుంది. దేవాదుల నుంచి గోదావరి నుంచి వచ్చే వాటరు మీ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ పోతుంటే కూడా మీకు సోయి లేకపోతే, మీరు పద్ధతి కానీ అని అడిగే అటువంటి ఆలోచన లేకపోతే ఇట్లా ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో వాళ్ళు పెంచుకున్న కుక్కలు జ్వరమత్తే కేటీఆర్ సాబ్ ఆ పశువుల డాక్టర్ను సస్పెండ్ చేసి, అది పేపర్లో జరుగుతుంది, ఫోటోలు చూస్తుంది. కుక్కలు జ్వరమత్తే ఎవరైనా డాక్టర్ని సస్పెండ్ చేస్తారా సార్? ఎంత పాలన, ఎంత రాజుల పాలన, ఎంత మాత్రమే ఉన్న మనుషులకు చూసిరా? ఎర్రజీవాల కన్నా విలువ ఉంటుంది, కానీ మీ పాలనలో మనుషులకు విలువ లేదు, ప్రాంతాలకు విలువ లేదు. అది ఆలోచించుకోండి. ఇంతకన్నా ఇంకా చెప్పాలంటే మీరు చేసిన 10 ఏళ్ళ అగత్యాలు చెప్పాలంటే అది చేసిన 10 రోజులను పడుతుంది. అవన్నీ ఇప్పుడు మాట్లాడలే, కానీ మళ్ళా ఫర్దర్ రేపు కూడా చేస్తారండి. చేయండి. ఊళ్ళో 7,500 ప్రతి ఇంటికి బాకీ కార్డు ఏది, ఆ బాకీ కార్డు ఇస్తే మా సోదరులు ఆ బాకీలా మేము చెప్పినది మీకు చేసినది నేనేం చెప్తాను. ఒక్క చరిత్ర కట్టుకున్నారు సార్ మీరు. పోయి భీమండిలా, సూరత్లా, బొంబాయిలా కాటల మీద జోకొచ్చి ఇస్తే బెరుదులు కట్టి చేనులలో అవన్నీ తాళ్ళు వేసి బయట వేసి కాలబెట్టి ఇవాళ ఇందిరామ్మ చీరలు ఇస్తే ఏ ఒక్కలాంటి ఆ రోజుల్లో పట్టు చీరలు లాంటి చీరలు డిజైన్ చేసి నేపించి ఇస్తే ఇవాళ ఎప్పటికప్పుడు నేసినవి తీసుకొచ్చి పంచుతాను. స్థానికులకే అవి నేసే అవకాశం ఇచ్చాయి. మీరు స్థానికులకు అవకాశం ఇచ్చేదా? ఇట్లా మాట్లాడంటే ప్రతి పాయింట్ మీద మాట్లాడాలంటే మీరు చేసిందా దానికి అది మంచి వచ్చాడో మీరే నిర్ణయించుకోవాలి. జనానికి చెప్తున్నా మీకు అని.
జనం మీరు ఆలోచించాలని చెప్తున్నాం. అది తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ మా వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.